ఓం శ్రీ మాత్రే నమః. తులారాశివారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, రహస్యమైన మరియు లోతైన రాశి అయిన తులారాశివారి గురించి కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. తులారాశిలో జన్మించిన మీరందరూ ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, రాబోయే ఈ కొద్ది రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. కానీ ఆ అదృష్టాన్ని, ఆ ఐశ్వర్యాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ముందుగా మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చున్న కొన్ని ప్రతికూల శక్తులను తరిమికొట్టాలి. ఆ ప్రతికూల శక్తులు మరేవో కావండి, మనకు తెలియకుండానే మనం ఇంట్లో ఉంచుకున్నటువంటి 5 రకాల వస్తువులు. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నంతకాలం సాక్షాత్తు ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి కూడా ఇష్టపడదు. ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక, ఆరోగ్య మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త! మీరు చేస్తున్న పనులన్నింటినీ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి నేను చెప్పబోయే విషయాలపై పూర్తి ఏకాగ్రత పెట్టండి. ఎందుకంటే ఇది మీ తలరాతను మార్చే శక్తి ఉన్నటువంటి సమాచారం. మీ భవిష్యత్తును బంగారుమయం చేసే శక్తి ఈ చిన్న మార్పులకు ఖచ్చితంగా ఉంది. మనం ఎంత కష్టపడి చెమటోడ్చినా, ఎంత నిజాయితీగా పనిచేసినా లక్ష్మీదేవి కటాక్షం మనపై లేకపోతే మన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకే ఆ జగన్మాత మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని వాస్తు నియమాలను, శాస్త్రపరమైన సూచనలను తప్పనిసరిగా పాటించి తీరాలి. అసలు మీ జీవితాన్ని, మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ 5 వస్తువులు ఏవి అనే పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాలంటే ఈ సమాచారాన్ని పూర్తిగా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఇందులో ఏ ఒక్క విషయాన్ని మీరు విస్మరించినా మళ్లీ పాత సమస్యలతోనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి పునరావృతమవుతుంది. కాబట్టి ఎక్కడా దాటవేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ సమాచారం వింటున్న ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకుని జై శ్రీరామ్ అని కాని, ఓం నమశివాయ అని కాని కమెంట్ చేయండి. ఆ సర్వేశ్వరుని దయ మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవలో తులారాశికి ఒక విశిష్టమైన గుర్తింపుంది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఒక పట్టాన సాధ్యం కాదు. ఈ రాశివారిలో అపారమైన శక్తి దాగి ఉంటుంది. దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టిస్తారు. తులారాశివారి మనస్తత్వం చూస్తే వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు. వివాదాలకు, గొడవలకు 100 అడుగుల దూరంలో ఉంటారు. కాని ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా, ఊహించని విధంగా ఉంటుంది. వీరిలో ఉన్న గుణం లోతైన భావోద్వేగాలను కలిగి ఉండటం. అందుకే వీరిపైకి ఎంత కఠినంగా, గంభీరంగా కనిపించినా వారి లోపల సముద్రమంత భావోద్వేగాలు దాగి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు. తులారాశివారి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనస్సులోని విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఎప్పటికీ ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. వారు తమ భావాలను, బలహీనతలను బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని ఒక తెలియని భయం వారిలో ఉంటుంది. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవిస్తారు. కేవలం తాము పూర్తిగా 100% నమ్మిన కొద్దిమందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం. అంటే ఎదుటివారి మనసులో ఏముందో, వారు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్లల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలాడినా, కళ్లబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండే వారినే ప్రాణంగా ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అస్సలు ఎప్పటికీ సహించలేరు. తులారాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు. స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. పైపై మెరుగులకు లొంగే రకం కాదు. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం.
అంటే ఎదుటివారి మనస్సులో ఏముందో వారు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్లల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలాడినా, కళ్లబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండేవారినే ప్రాణంగా ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అస్సలు ఎప్పటికీ సహించలేరు. తులారాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు. స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. పైపై మెరుగులకు లొంగే రకం కాదు. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజజ్ఞానం. అంటే ఎదుటివారి మనస్సులో ఏముందో వారు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్లల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలాడినా, కళ్లబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండేవారినే ప్రాణంగా ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అస్సలు ఎప్పటికీ సహించలేరు. తులారాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు. స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. పైపై మెరుగులకు లొంగే రకం కాదు. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజజ్ఞానం. అంటే ఎదుటివారి మనస్సులో ఏముందో వారు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్లల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలాడినా, కళ్లబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండేవారినే ప్రాణంగా ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అస్సలు ఎప్పటికీ సహించలేరు. తులారాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు. స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. పైపై మెరుగులకు లొంగే రకం కాదు. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజజ్ఞానం. అంటే ఎదుటివారి మనస్సులో ఏముందో వారు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్లల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలాడినా, కళ్లబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండేవారినే ప్రాణంగా ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అస్సలు ఎప్పటికీ సహించలేరు. తులారాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు. స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. పైపై మెరుగులకు లొంగే రకం కాదు. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజజ్ఞానం. అంటే ఎదుటివారి మనస్సులో ఏముందో వారు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్లల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలాడినా, కళ్లబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండేవారినే ప్రాణంగా ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అస్సలు ఎప్పటికీ సహించలేరు. తులారాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు.
స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. పైపై మెరుగులకు లొంగే రకం కాదు. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం. అంటే ఎదుటివారి మనస్సులో ఏముందో వారు నిజం చెబుతున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్లల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలాడినా, కళ్లబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండేవారినే. అయితే పాపం ఈ తులారాశివారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి. కష్టాలు లేని మనిషంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు కదా. అలాగే తులారాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వారిని నిరంతరం పరీక్షిస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు కిందపడి దెబ్బలు తిని మళ్లీ పైకి లేచినటువంటి ధీరులు వీరు. వీరికి ఈ కఠినమైన పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ తులారాశివారు జీవితంలో నేర్చుకున్న పాఠాల కన్నా వారు నమ్మినవారే వారికి నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. ఇక అసలు విషయానికొద్దాం. మీ అదృష్టాన్ని అడ్డుకుంటూ మీ ఇంట్లోనే తిష్టవేసిన ఆ 5 రకాల వస్తువులు ఏవి, వాటిని తక్షణమే ఎందుకు బయటపడేయాలో ఇప్పుడు వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క వస్తువు గురించి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఆగిపోయిన గడియారాలు. అవునండి, మీ ఇంట్లో ఏ రూపంలో ఉన్నా సరే ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి. అది గోడకు వేలాడే పెద్ద గడియారం కావచ్చు, మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు, లేదా పనిచెయ్యని టేబుల్ క్లాక్ అయినా సరే. కాలం అనేది నిరంతరం ముందుకు సాగాలి కానీ ఇంట్లోని గడియారం ఆగిపోవడమనేది మన జీవితంలో అభివృద్ధి, పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం. ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు, జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది. ఆగిపోయిన గడియారం మీ ఇంట్లో ఉంటే అది నిరంతరం ఒక రకమైన ప్రతికూల శక్తిని, నిశ్చలమైన శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. తులారాశివారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్లే మనస్తత్వం కలవారు. కాని ఈ ఆగిపోయిన కాలం అనే నెగటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది. అందుకే వెంటనే వాటిని బాగుచేయించండి, లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి. ఇక రెండవ ముఖ్యమైన వస్తువు పగిలిన లేదా చిట్లిన పాత్రలు. ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు, సాసర్లు, అంచులు వదిలిన ప్లేట్లు, పగుళ్లు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, అశాంతికి నిలువెత్తు చిహ్నాలు. వాస్తుశాస్త్ర నిపుణులు మరియు పండితులు కూడా ఈ విషయాన్ని బలంగా హెచ్చరిస్తున్నారు. ఈ పగిలిన పాత్రలలో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి దరిద్రదేవత ప్రవేశిస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు మీ వంటగదిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటి పగిలిన, చిట్లిన వస్తువులు ఏవి ఉన్నా వాటిపై మమకారం పెట్టుకోకుండా వెంటనే బయటపడేయండి. ఇది మీ ఇంటికి మీరు చేసే అతిపెద్ద మేలు. మూడవది పగిలిన అద్దాలు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టమని మన పెద్దలు ఎప్పటినుండో చెబుతున్నమాట. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. దీని వెనక లోతైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా ఉంది. పగిలిన అద్దం మన ప్రతిబింబాన్ని ముక్కలుగా, వికృతంగా చూపిస్తుంది. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నేను సరిగా లేను, నా జీవితం కూడా ఇలాగే ముక్కలైపోయింది అనే భావనను మనసులో నాటుతుంది. ఇది తెలియకుండానే మనల్ని నిరాశలోకి నెడుతుంది. ఇంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చికాకులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి. గమ్ముతో అంటించి వాడటం కూడా మహాదోషమని గుర్తుంచుకోండి. నాలుగవదిగా దేవుడి పటాలు లేదా విగ్రహాలకు సంబంధించిన విషయం. మీ పూజగదిలో చిరిగిన, రంగు వెలిసిన, పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉండకూడదు. అలాంటి విగ్రహాలను, పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది. స్థితిలమైన, భిన్నమైన విగ్రహాలను పూజించడమంటే మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది. మన పూజ స్వీకరించబడదు. ఇది మన కుటుంబ శ్రేయస్సుకు మంచిది కాదు. పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉంటే అపారమైన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 2-3 విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు. ఉదాహరణకు 2 లక్ష్మీదేవి విగ్రహాలు,
3 వెంకటేశ్వరస్వామి పటాలు పక్కపక్కనే ఉండటం వంటివి చేయకూడదు. మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి, లేదా పారే నీటిలో కలపండి. ఇక 5 అత్యంత ముఖ్యమైన విషయం: చనిపోయిన మీ పెద్దలు, పితృదేవతలు వాడిన వస్తువులు. చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు, చేతికర్రలు, దుస్తులు, కళ్లజోళ్లు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటారు. ఇది భావోద్వేగపరంగా సరైనదే అనిపించినా ఆధ్యాత్మికంగా, వాస్తుశాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకుని ఈ భూలోకాన్ని, తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతోందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల వారి ఆత్మ శాంతించదు. అలాగే ఇంట్లో నివసించేవారికి అశాంతి, తెలియని ఆందోళన, పనులలో ఆటంకాలు, నిద్రలో పీడకలలు, ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. వారి ఆత్మ శాంతించి వారు ఉన్నతగతులు పొందాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయడం ఉత్తమమైన మార్గం. వారి బట్టలను, మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి. ఇది వారికి ఆత్మశాంతినివ్వడమే కాకుండా మీకు పుణ్యాన్ని కూడా ఇస్తుంది. వారి ఫోటోలను పూజగదిలో కాకుండా దక్షిణ దిశలో గోడకు తగిలించుకుని రోజూ నమస్కరించుకోవాలి. ఈ 5 రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి శ్రద్ధగా, నమ్మకంతో పాటించడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించడం మొదలవుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కుటుంబంలో అనవసరమైన గొడవలు ఆగిపోయి సంతోషం, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. మీలో కొత్త ఉత్సాహం, అపారమైన ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. మీరు చెయ్యాలనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. తులారాశివారు సహజంగానే అదృష్టవంతులు, దైవానుగ్రహం కలవారు. ఆ అదృష్టాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా, సానుకూలంగా మార్చుకోవాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లోకి సగౌరవంగా ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులారాశివారి గురించిన ఈ అమూల్యమైన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మంచి మనసుతో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది.